బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామరెడ్డి హెచ్చరించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 12 అజెండాలను ప్రవేశపెట్టి చర్చించారు. 12 అజెండాలను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆమె తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 12 ఏళ్ల క్రితం ఆమోదించిన అగ్నిమాపక కేంద్రం పట్టించుకోక కార్యాచరణ దాచలేదన్నారు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు మేము వేయించుకుంటాము, అందుకని మీరు డివైడ్ చేస్తే బాగుంటుంది. 1 ఫుట్ సింగిల్ ట్యాండర్ వేస్తే ఇప్పుడు నేను నెల్లూరు నుంచి ఒక పిలిపించుకుని వేస్తే వేయించుకోవాలా, అవన్నీ యాడ్ జరగదు సార్. అది కూడా ఆలోచించండి మీరు. ఇప్పుడు నేను ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం 12 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. 12 అజెండాలు కొన్ని అంశాల మీద ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, వైస్ చైర్మన్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు కౌన్సిల్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కౌన్సిల్ కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. డివైడర్ మీద మనం ఇదివరకు మీటింగ్ లో చెప్పుకున్నాము, మున్సిపాలిటీలో ఉన్నటువంటి డివైడర్ మీద ఎటువంటి ఫ్లెక్సీలు కట్టకూడదు. మీరు ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకోవాలి అని అనుకుంటే మున్సిపల్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని పక్కన కట్టుకోవాలి. దయచేసి ఇది బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. డివైడర్ మీద మాత్రం ఫ్లెక్సీ కట్టవద్దు. దయచేసి కడితే మున్సిపల్ కమిషనర్ గారు జరిమానా జరుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి చేతుల మీదుగా ఫైర్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. శుభ పరిణామం. ఆ ఫైర్ స్టేషన్ అనేది మన బుచ్చి మున్సిపాలిటీకి దాదాపుగా 12 సంవత్సరాలు అయింది శాంక్షన్ అయ్యి. ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఫైర్ స్టేషన్ అనేది పట్టించుకోలేదు. ఫైర్ స్టేషన్ అధికారులు మన వద్దకు వచ్చి ఫైర్ స్టేషన్ టైం అయిపోతుందమ్మా, అది ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంది వెనక్కి చెప్పడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ విషయం సమస్య చెప్పడం జరిగింది. ఫైర్ స్టేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, మేము చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే మేడం గారు, ఎంపీ గారు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ అధికారులను పిలిపించి మేడం వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇది ఎక్కడికి పోవడానికి లేదు, ఈ ఫైర్ స్టేషన్ సంబంధించిన పనులన్నీ రేపటి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్తను తీయడానికి మేడం వల్ల సొంత వెహికల్స్, సొంత నిధులతో అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్తనంతా తీయడం జరిగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.